హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ బై తులసి శివరాత్రి. ఈరోజు మన టాపిక్ ఏంటి తెలుసా? మ్యాంగోస్. ఇట్స్ సీజనల్ ఫ్రూట్. ఈ వేసవిలో వచ్చే మంచి మ్యాంగోస్ టేస్ట్ మళ్ళీ మనం తినాలంటే 1 year వెయిట్ చేయాలి కదా. ఈ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మ్యాంగోలుని బ్రైట్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే భారతదేశపు రారాజు అనమాట. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో ఒకటి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా. ఇది ఆనకార్డియేసి అనే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటిసారిగా ఈ మామిడి పళ్ళను పండించారు. ఈ మామిడికాయల బుట్టల్ని మనం ఇతరులకి షేర్ చేయడమే భారతదేశంలో అది ఒక స్నేహానికి చిహ్నంగా మనం భావిస్తారు. ఈ మామిడికాయలు మనకి పచ్చి మామిడికాయలు, పండు మామిడికాయలు అంటే 2 రకాలు ఉంటాయి కదా. ఈ పచ్చి మామిడికాయలనేమో మనం మామిడికాయ పికిల్, మ్యాంగో పికిల్ పెట్టుకోవడానికి, తర్వాత మామిడికాయ తురుముతోటి పులిహోర చేసుకుంటాము, మామిడికాయ పులిహోర. తర్వాత అదే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రోజువారీ మనం డైలీ యూజ్ చేసుకునే పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మనం ఉగాది పచ్చడిలో వాడుకుంటామని చెప్పాం కదా. ఇవేమో పచ్చి మామిడికాయలకు సంబంధించి. పండు మామిడికాయలు మనం తినడానికి వాడుకుంటాం. అయితే ఈ పండు మామిడికాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ పండు మామిడికాయలు చాలా రకాలు కూడా ఉన్నాయి. వాటిలో అల్ఫాన్సా అని, ఎడ్వర్డ్ అని, కౌసర్, మనీలా, పామర్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగోస్ ఉన్నాయి. వీటి యొక్క షేప్స్, కొంచెం కలరు, కొంచెం టేస్ట్ కూడా, కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది వీటిల్లో. మనం బాగా అబ్జర్వ్ చేస్తే కానీ మనం వాటి యొక్క డిఫరెన్స్ అనేవి గమనించలేం. ఈ మామిడి పళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. వేసవి వచ్చిందంటే చాలా అంతా మామిడి పండ్ల వైపే చూస్తారు. పండ్లలో మహారాజు, బ్రైట్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని అంటారు ఈ మామిడి పండుని. ఈ మామిడి పండును చూస్తే ఎవరు తినకుండా ఉండలేరు. మామిడికాయలు తింటే గడ్డలు వస్తాయి, వేడి చేస్తాయి అని చాలామంది అపోహపడతారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. వీటి కోసం మనం పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామిడి పండ్లు అదే పనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్య వస్తుంది. రోజుకి 1-2 కాయలు తినేవారికి అసలు ఎటువంటి సమస్య ఉండకపోగా మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వేసవిలో అందం, ఆరోగ్యం రెట్టింపు అవ్వాలంటే మనం తప్పకుండా ఈ మామిడి పండ్లను తిని తీరాల్సిందే. ఈ మామిడి పండుతో మన చర్మ సౌందర్యం ఎలా మెరుగుపడుతుందో ఒకసారి చూద్దాం. చర్మంపై ముడతలు, నల్లని మచ్చలు తొలగించబడడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. అలాగే సూర్యుడి నుంచి వెలువడే అతి లోహిత కిరణాలను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మామిడి పండ్లు అందిస్తాయి. ఈ మామిడి పండ్లలో ఉండే విటమిన్ B6 చర్మంలో ఉండే సెబమ్ని తగ్గిస్తుంది. మామిడి పండులో ఉన్న పొటాషియం చర్మానికి తేమను అందిస్తుంది. ఈ మామిడి పండులో ఉన్నటువంటి పొటాషియం పింపుల్స్, చర్మం యొక్క జిడ్డుని తగ్గిస్తుంది. ఈ మామిడి పండులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ నోరాటిరియోల్, తర్వాత మ్యాంగిఫెరిన్, కెరోటిన్, ఇలా యూవీ రేస్ నుంచి వీటి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ మామిడి యొక్క గుజ్జు ఉంది కదా, ఈ మామిడి పండు గుజ్జుని స్కిన్కి ఫేస్కి మాస్క్ లాగా వేసుకుంటే ఈ పింపుల్స్ పైన వచ్చేటువంటి మంట అనేది తగ్గుతుంది. దీనివల్ల ఈ మామిడి పండు గుజ్జు వల్ల మనకు అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ మామిడి పండ్లు గుజ్జే కాకుండా వీటి వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. ఈ మామిడి పండులో ఉన్నటువంటి పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి ఫస్ట్ బీపీ కంట్రోల్ అవుతుంది, అధిక రక్తపోటు నుంచి రక్షిస్తుంది. ఈ మ్యాంగోస్లో విటమిన్ B6, ఫైబర్ ఈ శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఇవి. అంతేకాకుండా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నా కానీ తగ్గిపోతాయి. ఇవే కాకుండా ఫస్ట్ మనం వెయిట్ గెయిన్, బరువు పెరగాలి అంటే మామిడి పండ్లు తప్పకుండా తినాలి. ఈ మామిడి పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తప్పకుండా మామిడి పండు మంచి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. వీటిలో ఉన్నటువంటి కాపర్ వల్ల ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా దంత సమస్యలు ఎవరైనా ఉంటే, అంటే దంత సమస్యలు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియా, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ మామిడి పండ్లు తినడం వల్ల ఈ దంతాలపై ఉండే ఎనామిల్ కూడా బలోపేతమవి దంత సమస్యలు కూడా నివారించబడతాయి. ఇందులో ఈ మామిడి పండ్లు రోగనిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కరోనా సీజన్లో ఈ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఇవే కాకుండా ఇంకా మామిడి పండ్లలో విటమిన్ Cతో పాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఇవి కూడా ఉంటాయి. వీటి వల్ల ఒబేసిటీ, ఊబకాయం, షుగర్, మధుమేహం, హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు ఇవేమీ దరిచేరవు. ఇంకా వీటి వల్ల ఈ మామిడి పండు గుజ్జు వీటిలో ఉంటే మంచి పోషకాల వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది, హెల్దీ హెయిర్ వస్తుంది అనమాట. వీటిలో ఉండే మినరల్స్ వల్ల గుండె జబ్బులు రాకుండా నివారించబడతాయి. అలాగే చర్మ సౌందర్యానికి మామిడిని మించినటువంటి పండు లేదు. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటో తెలుసా ఫ్రెండ్స్?
మనం ఈఎంఐ తోటి మనం ఇప్పటివరకు ఫోన్స్, కార్స్, టీవీస్ ఇలా కొనుక్కుంటున్నాం కదా. ఈ సంవత్సరం మామిడి పండ్లను కూడా మనం ఈఎంఐతోనే కొనుక్కునే అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి మామిడి పండ్లు, సీజన్గా వచ్చే మామిడి పండ్లు తిని ఆ టేస్ట్ మళ్ళీ మనం వచ్చే సంవత్సరం వరకు మన టేస్టింగ్ బడ్స్ మెమరీలో అలాగే సేవ్ చేసుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోలేం ఆ మామిడి పండు టేస్ట్ని. సో మా లిజనర్స్ అందరూ ఈ సమ్మర్లో మంచిగా మ్యాంగో జ్యూస్, మ్యాంగో పికిల్స్ తిని ఎంజాయ్ చేస్తూ సమ్మర్ని హ్యాపీగా విత్ హెల్దీ ఫ్రూట్ మ్యాంగో తోటి సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక మంచి టాపిక్తో మేము ముందుంటాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.